హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, హెల్తీగా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రోజు తినే బియ్యంతో చేసుకునే తెల్లగా ఉండే ఇడ్లీ, దోసలు రుచి మర్చిపోతారండి. అంత హెల్తీ రెసిపీ అండి. ఈ ఇడ్లీ రుచి చూస్తే పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకొని హెల్తీగా తినొచ్చండి. డయాబెటీస్ ఉన్నవారికి లేదంటే బరువు తగ్గాలనుకునే వారికి మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. అంత బావుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీగా ఉండే ఇడ్లీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1.5 కప్పుల ఇలా రాగి తీసుకుంటున్నానండి. కప్పు కొలతలు, గ్లాసు, గిన్నె దేంతో అయినా తీసుకోవచ్చు. అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలి. 1.5 కప్పుల రాగి తీసుకొని హాఫ్ కప్పు దాకా బ్రౌన్ రైస్ లేదంటే ఇడ్లీ రైస్, దోస రైస్ ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే హాఫ్ కప్పు రేషన్ రైస్ వేసుకున్నాను. ఇలా వేసుకొని మనము వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 5-6 సార్లు వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు రాగుల్లో డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 4-5 సార్లు వాష్ చేసుకోవాలి. ఇక్కడ బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకొని మనం ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఒక 5-6 గంటలు నానబెట్టుకుంటేనే మనకు మంచిదండి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో పావు కప్పు దాకా, అంటే మెజరింగ్ కప్పులో పావు కప్పు ఉంటుంది కదండి, ఆ పావు కప్పు తీసుకున్నాను. అటుకులు, లావుగొన్న అటుకుని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ముప్పావు కప్పు దాకా మినపగుళ్ళు వేసుకున్నానండి. 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని దీన్ని కూడా శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని దీన్ని కూడా మనము ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మూడుటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 5 గంటలు నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. ఇక నేను ఒక 5 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. అటుకులు ఇంకా రాగులు అన్నీ కూడా బాగా నానేయండి. ఇలా మనం వారంలో ఒక 2 సార్లైనా ఇలా హెల్తీగా రాగులతో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే సమ్మర్ ఉంది కాబట్టి రాగులను మనం ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఐరన్గా ఒంటికి కూడా చాలా మంచిది, చలవ చేస్తుందండి. ఇలా ఆరోగ్యమైన టిఫిన్ తినడం వల్ల మనకు హెల్త్కు కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇలా బాగా నానిన తర్వాత దీంట్లో వాటర్ని మొత్తం వంపేసి ఇలా మనం అటుకుల్ని జాలీలో వేసుకోవాలండి. ఎక్స్ట్రా వాటర్ ఉంటే కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే మనము మినపగుళ్ళను గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఇక్కడ సపరేట్గా ఎందుకు నానబెట్టామంటే సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఇడ్లీ అనేది సాఫ్ట్గా ఇంకా పర్ఫెక్ట్గా స్పాంజీగా వస్తుందండి. ఇప్పుడు ఇలా మునపగుళ్ళను వేసుకున్న తర్వాత దీంట్లో అటుకులు కూడా వేసుకోవాలి. చాలా తక్కువ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇడ్లీ పిండి లేదంటే పలచకైపోతుంది. చూసుకుంటూ రెగ్యులర్గా మనం చేసే ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉంచుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా మినపప్పును గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లో తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఇప్పుడు మనము రాగుల్ని నానబెట్టుకున్న రాగుల బియ్యాన్ని వేసుకోవాలండి. రాగుల బియ్యం వేసుకున్న తర్వాత చాలా తక్కువ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనకు ఆ రాగుల పై పొట్టు అయితే కాదు, ఇలా మనకు కనిపిస్తుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న రాగుల మిశ్రమాన్ని కూడా ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపిండిలోనే వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా మొత్తం గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఈ పిండి బాగా పులిసి ఇంకా ఇడ్లీలైనా, దోశలైనా, వడలైనా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు మనకి ఎండాకాలం కాబట్టి పిండి తొందరనే పులుస్తుందండి. ఒక 4-5 గంటలు ఉంచుకుంటే సరిపోతుంది. లేదంటే మనకు కనీసం 8 గంటలు పులియడానికి సరిపోతుందండి టైము. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి తొందరగానే పులుస్తుంది పిండి. ఇప్పుడు మూత పెట్టేసి పిండి పులియనివ్వాలి. నేను ఒక 5 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి అయితే బాగా పులిసిందండి, బాగా ఫర్మెంట్ అయింది. చూడండి, స్పూన్తో మీకు మిక్స్ చేస్తేనే తెలుస్తుంది ఎంత బాగా పొంగిందో. పిండి అయితే చాలా బాగా వచ్చిందండి. ఇలా వస్తే పిండి మనకు ఇడ్లీలు అనేవి చాలా మృదువుగా వస్తాయండి. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. వాటర్ ఏమీ వేసే అవసరం లేదు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని పిండి అయితే మనకు ఇడ్లీకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పిండిని పక్కకు పెట్టేసి ముందుగా నేనైతే ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీనికి ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న బ్యాటర్ని దీంట్లో వేసుకోవాలండి. చాలా సింపుల్గా హెల్తీగా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. రెగ్యులర్గా తినే మనం తెల్ల బియ్యంతో చేసుకునే ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఒంటికి చలవ చేసే బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా ఆరోగ్యంగా ఉండడానికి అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకొని తినడం చాలా మంచిదండి. ఇప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్లో మనం బ్యాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 10-12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ బాగా ఉడికిందండి. ఇలా మనం వేలు పెట్టి చూస్తే తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టు. ఇప్పుడు మనము కాస్త ఇలా మూత తీసేసి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా స్పూన్ని వాటర్లో డిప్ చేసుకొని ఇడ్లీలు తీస్తే ఈజీగా ఊడొచ్చేస్తాయండి. ఇంకా చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది మీకు ఎంత మృదువుగా వచ్చిన ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి. ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినగలిగే ఇడ్లీ అండి, అంత బాగుంటుంది. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూస్తుంటేనే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటాయి. చాలా ఈజీగా హెల్తీగా చేసుకునే ఈ రాగి ఇడ్లీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే టమాటో పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను. ఇడ్లీ ఎంత మృదువుగా వచ్చిందో చూస్తుంటేనే తెలుస్తున్నాయి, అంత మృదువుగా వచ్చినాయండి. రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశలతో ఇలా బోర్ కొడితే ఒక్కసారి ఇలా హెల్తీగా రాగులతో చేసుకోండి, చాలా బాగుంటుందండి. తింటుంటే అలా తినాలనిపిస్తాయి, అంత బాగుంటాయి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.